పెంచే వరకు మానుకునే ప్రసక్తే లేదు. గట్టిగా దయచేసి అందరము మళ్ళీ ఒకసారి ఎన్ని రోజులైనా చేస్తామని చెప్పండి. ఎస్మా చట్టం వచ్చినా గాని, జీవో నెంబర్ 2 వచ్చినా గాని దేనికి కూడా మేము వెన్ను చూపము. ఈ సమ్మెను మా జీతాలు పెంచేంత వరకు మేము ఈ సమ్మెలో కొనసాగుతామని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. ఉమ్మడి మద్దతును మీకు తెలియజేయడానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మల్హోత్రా అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన 2 కలిసి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామనే ఒక ధీమా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే జనసేన పార్టీ తరఫున, అలాగే టీడీపీ జనసేన 2 కలిసిపోయాయి. ఈ మధ్య పొత్తులో చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, మేము ఘంటాపదంగా చెప్తున్నాం. కానీ ఈరోజు ఆ పాదయాత్రలు ఇచ్చినట్టువే కదా వాళ్ళు, కనీస వేతనం పెంచుతామని చెప్పింది. కానీ ఈరోజు మాట మీద ఎక్కడ నిలబడ్డాడు జగనన్న? మన అవినీతి చక్రవర్తి ఎక్కడ నిలబడ్డాడు? 5 పిల్లలందరికీ మీరు మరో అమ్మలు. మీకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నాం. చేసినటువంటి మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్హోత్రా గారు మనకు అనేకమైనటువంటి సలహాలను ఇచ్చి మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆయనకు. అంతేకాకుండా తెలుగుదేశం కడప పార్లమెంటు విశ్వబ్రహ్మణ కన్వీనర్ విశ్వాచారి గారికి ధన్యవాదాలు. యూటీఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు వై రవికుమార్ గారికి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ గారికి, అందరికీ పేరు పేరున మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం